సో మనకు నార్మల్గా మనకు థైరాయిడ్ టెస్ట్ అంటేనే మనం 3 పారామీటర్స్ T3, T4, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ 3 థైరాయిడ్ ప్రొఫైల్ లాగా అడ్రస్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ క్లినికల్ థైరాయిడిజం, క్లినికల్ హైపోథైరాయిడిజం, క్లినికల్ హైపర్ థైరాయిడిజం అంటే 3 ఫ్యాక్టర్స్ అబ్నార్మల్ ఉంటాయి. సబ్ క్లినికల్ అంటే TSH ఒక్కటే అబ్నార్మల్ ఉంటుంది. సో మనము కామన్గా చూసేది హైపోథైరాయిడిజం, వెరీ వెరీ కామన్. సో అది కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం వెరీ వెరీ కామన్. అంటే TSH ఒక్కటే రేజ్ అయి ఉంటుందన్నమాట. సో మనం నార్మల్ పేషెంట్స్కి ఒక లెవెల్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఒక లెవెల్ ఉంటుంది, టార్గెటెడ్ లెవెల్ ఒక లెవెల్ ఉంటుంది. సో నార్మల్ పేషెంట్స్లో TSH ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ ఉంటుంది. సో జనరల్గా అన్ని ల్యాబ్స్ జనరల్గా మనం తీసుకుంటే 5.5 to 6 యూనిట్స్ TSH నార్మల్ అని చెప్తాం. ప్రెగ్నెన్సీలో ఈ లెవెల్ ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్ కానీ లెస్ దాన్ 2.5 to 3 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటేనే మనము ప్రెగ్నెన్సీలో నార్మల్ అంటాం అనమాట. ఒకవేళ అబౌవ్ దట్ లెవెల్ ఉంటే మనము థైరాక్సిన్ ట్యాబ్లెట్ కానీ ఎల్ట్రాక్సిన్ ట్యాబ్లెట్స్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది.